అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున బాబా 1925వ సంవత్సరంలో మార్చ్ నెలలో బాబా మెహరాబాద్‌లో స్టార్ట్ చేసినటువంటి స్కూల్, హాస్పిటల్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజుల్లోనే బాబా చాలా సన్నగా, చాలా పీలగా ఉండేవారు. తెల్లటి సద్ర ధరించేవారు బాబా. తలకు చేతి రుమాలు కట్టుకునేవారు. ఆరంగావుకు చెందిన పిల్లలను తన తొడపైన కూర్చోపెట్టుకునేవారు బాబా. ఆ పిల్లలు చిరిగిన బట్టలతో చాలా మురికిగా ఉండేవారు. వారి ముక్కు తుడుస్తూ బాబా వారిని ఇలా అడిగేవారు. "మీకు మీ అమ్మ ప్రొద్దునే మొహం, ముక్కు శుభ్రం చేసుకోవడం నేర్పించలేదా?" అని అడిగేవారు బాబా. ఆ పిల్లలు "లేదు బాబా, మా అమ్మ పనిలో చాలా తీరిక లేకుండా ఉంటుంది" అని చెప్పడంతో బాబా చాలా ప్రేమతో తెల్లవారి పెందరాళే లేచి వెంటనే వారికి మొహం కడుక్కొని భగవంతుడి నామం జపించాలని, తరువాత అల్పాహారం తినాలని ఓపికగా వారికి చెప్పేవారు. గొర్రెలను మేపడానికి వెళ్ళినప్పుడు కూడా భగవన్నామ స్మరణ చేయమని, భజనలు పాడమని బాబా ఆ పిల్లలకు చెప్పేవారు. బాబా చాలా తీయగా మన్ ముగ్ధమైన స్వరంతో భజనలు పాడి వాళ్ళను కూడా అనుకరించమనేవారు. హరి పరమాత్మ అని పాడమనేవారు బాబా. ఆ పిల్లలకు బాబా తలస్నానం కూడా చేయించేవారు. బాబా ఎప్పుడూ కూడా ఇతరులకు పని పురమాయించి చూస్తూ కూర్చునేవారు కాదు. బాబా చేయని పని అంటూ లేదు. మస్తుల సేవ చేశారు. బీదలకు, కుష్ఠరోగులకు సేవ చేశారు. పిల్లలకు స్నానం చేయించేవారు. తొలి రోజుల్లో మండలి వారితో ఆటలు ఆడడం బాబాకు చాలా వినోదంగా ఉండేది. బాబా గిల్లి దండ, ఆత్యాపత్య, ఏడు పెంకులాట, క్రికెట్ అలాంటివి ఆడేవారు. బాబా క్రికెట్ చాలా బాగా ఆడేవారు. బాబాకు ఇష్టమైన ఆట కూడా క్రికెట్. బాబా మండలిలో ఒకడైన హోమీ వజీర్దార్ అప్పటి ఇండియా క్రికెట్ టీంలో ఆడుతూ ఉండేవాడు. క్రికెట్‌లో బాబా ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేసేవారు. ఎన్ని పరుగులు అయ్యాయో బాబాయే లెక్క పెట్టుకునేవారు. బాబాకు ఇండోర్ గేమ్స్ కూడా ఆడటం అంటే ఇష్టం. ఒకసారి బాబా పోస్ట్ ఆఫీస్ వరండాలోని స్తంభానికి ఆనుకొని కూర్చొని ఉన్నారు. స్త్రీలు బాబా చుట్టూ వచ్చి కూర్చున్నారు. ఇంకొక యుద్ధం రాబోతోంది. అది మొదటి ప్రపంచ యుద్ధం కన్నా భయంకరంగా ఉంటుంది. మీరు మొదట ప్రపంచ యుద్ధంలో చాలా ఘోరంగా జరిగింది అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు రాబోయేది దానికన్నా చెడ్డది అన్నారు బాబా. ఇంకొక సందర్భంలో బాబా ఇలా అన్నారు. "నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు?" అని అడిగారు బాబా. "అందరము ప్రేమిస్తున్నాము" అని బాబాకు వారు చెప్పడంతో బాబా "నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను. నన్ను ప్రేమించగల లోతైన హృదయం ఎవరికుంది? నన్ను ప్రేమించాల్సిన విధంగా ఎవరు ప్రేమించగలరు? నాకు తప్ప ఎవ్వరికీ అది సాధ్యం కాదు" అన్నారు బాబా. ఒకరోజు బాబా మంచి కథ చెప్పి మెప్పించే మూడ్‌లో ఉన్నారు. ఈరోజు మీకు ముగ్గురు రాజకుమారీల కథ చెబుతాను రండి అన్నారు బాబా. కథ ప్రారంభించి 10 నిమిషాలు చెప్పాక మిగిలినది రేపు చెబుతాను అన్నారు. మరునాడు మళ్ళీ మిగిలిన కథను చెబుతూ 10 నిమిషాల తర్వాత ఆపేసి మళ్ళీ మిగిలింది రేపు చెబుతాను అన్నారు. మరునాడు మూడవ రోజు కథ చాలా ఆసక్తిగా సాగుతోంది. బాబా కథలు చెప్పే శైలి చాలా బాగా ఉండేది. కళ్ళకు కట్టినట్టు వివరించి చెప్పేవారు బాబా. వినేవారికి తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆతృత పెరిగేలాగా వర్ణించి చెప్పేవారు బాబా. అందరి కళ్ళు బాబా పైనే ఉండేవి. కథ మధ్యలో ఆపి, "నేను రేపటి నుండి కొన్ని రోజులు మీ వద్దకు రావడానికి వీలు పడదు. నా పని పూర్తి అయ్యాక వచ్చి మిగిలిన కథ చెబుతాను" అన్నారు బాబా. కొద్ది రోజుల తర్వాత బాబా మౌనం ప్రారంభించడంతో ఆ కథను ఎప్పటికీ పూర్తి చేయలేదు. బాబా మౌనం ప్రారంభిస్తానని
మాకు తెలియదు. కనీసం ఒక నెల, 2 నెలల తర్వాత ఆ కథను పూర్తి చేసేస్తారు అన్న ఆశతో ఉన్న మాకు నిరాశే కలిగింది అంటారు మెహ్రా. బాబా మౌనం ఇలా ఇన్ని రోజులు నడుస్తుంది అన్న విషయం మాకు అప్పుడు తెలియలేదు. అస్సలు విశ్వ కార్యక్రమం అంటే అర్థం కూడా అప్పుడు మాకు తెలియదు అంటారు మెహ్రా. ఆ కథ బాబా మళ్ళీ తన తరువాత అవతార కాలంలో అయినా సమాప్తం చేస్తారేమో. అప్పుడు ఆ కథను వినడానికి మనం మళ్ళీ వచ్చి బాబాకు ఆ విషయం గుర్తు చెయ్యాలి అనుకున్నారు అందరూ. ఆ కథను నాజా, ఖుర్షద్ కూడా విన్నారు. అయితే వారికి ఆ కథ అంతగా గుర్తులేదు. అది ముగ్గురు రాజకుమారిలు మొదట ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తూ, తర్వాత మెల్లగా ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గు చూపే కథ అది. బాబా మౌనం ప్రారంభించాక బాబాకు ఇబ్బంది కలుగుతుంది అని ఆ కథను మళ్ళీ వీళ్ళు అడగలేదు. జూన్ 4వ తారీఖున బాబా స్త్రీలకు, పురుష మండలికి తాను 15వ తారీఖు నుండి మౌనంగా ఉండబోతున్నానని, ఏదైనా అవసరం ఉంటే రాసి గాని, సౌజ్ఞల ద్వారా గాని చెబుతాను అన్నారు. నేను ఒక్క సంవత్సరం మౌనం పాటిస్తాను. ఎవ్వరితోనూ మాట్లాడను. మీరందరూ నా ప పద పా మా నా పాదాలనే అంటు పెట్టుకొని ఉండాలి. నాతోనే చివరి వరకు ఉండేవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అన్నారు బాబా. బాబా స్కూల్ పిల్లలకు యూనిఫార్మ్స్ కుట్టించేందుకు బట్టలు కొనుగోలు చేయడానికి స్త్రీలను కూడా తీసుకొని బొంబాయి వెళ్లారు. ఆ సమయంలో బాబా ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి గుల్మాయి తన కాలికి గాయం చేసుకొని ఉంది. పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్‌లో పైకప్పు చూరుకు పక్షులు, కీటకాలు చేరి చాలా అసౌకర్యంగా ఉండటంతో గుల్మాయి ఒక పెద్ద చెక్క బల్ల మీద ఎక్కి చీపురుతో శుభ్రం చేయసాగింది. పట్టు తప్పి కింద పడిపోయి కాలు బెణికింది గుల్మాయికి. బాబా ఆమె కాలికి మందు రాసి స్వయంగా తన చేతులతో కట్టుకట్టారు. ఆమె కాలికి వాపు తగ్గే వరకు రోజు ప్లాస్టర్ మార్చేవారు బాబా. గుల్మాయి కాలు నయం అయ్యే వరకు తన మౌనాన్ని ముందుకు వేస్తున్నాను అన్నారు బాబా. జూన్ 26వ తారీఖున బాబా తన మౌనాన్ని 1925 జూన్ 10 నుండి ప్రారంభించబోతున్నాను అని చెప్పారు. మెహ్రాబాద్ నోటీస్ బోర్డు పైన ఈ విషయం రాయించి పెట్టారు. ఈ విషయాన్ని బాబా ప్రేమికులకు పోస్ట్ ద్వారా కూడా తెలియపరిచారు. జూలై 9వ తారీఖున బాబా ఒక మీటింగ్ పెట్టి మండలి వారికి తాము చేయాల్సిన విధులు, పాటించాల్సిన ఆజ్ఞలను వివరించారు. రోజువారీ కార్యక్రమాలన్నిటినీ వారికి వివరించి చెప్పారు. మండలిలో 5 మందిని పర్యవేక్షకులుగా నియమించారు. వారు మాత్రమే బాబాతో ఏదైనా అత్యవసరం అయినప్పుడు బాబా చెప్పిన సమయంలో బాబాను సంప్రదించాలి. మిగిలిన మండలి వారు బాబా అనుమతి ఇస్తేనే బాబాతో మాట్లాడాలి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు బాబా పోస్టాఫీస్ బిల్డింగ్ లోపలికి వచ్చారు. నేను రేపటి నుండి ఒక్క సంవత్సరం మౌనం పాటించి, నా పని పూర్తి అయిన తర్వాత విరమిస్తాను. నేను మీ వద్దకు కూడా రాను. మీరు ఏమాత్రము చింతించకూడదు. సంతోషంగా ఉంటూ మీ విధులు నిర్వహించండి. నా ఆజ్ఞలకు కట్టుబడి ఉండండి అని అప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది అన్నారు. మళ్ళీ బాబా గంభీరంగా ఇలా అన్నారు. పిల్లలకు వంట వండేటప్పుడు ప్రేమతో, అక్కరగా వండండి. వారు పల్లెటూరి వారు, వారికి ఎలా వండినా పర్వాలేదు అనుకోకండి. మీ హృదయాన్ని వెచ్చించి వండండి. వారు మీ స్వంత పిల్లలే అనుకొని వంట చేయండి అన్నారు. మెహ్రా దీని గురించి ఇలా అంటారు. బాబాకు అప్పుడు ఎలా అనిపించిందో, మరునాడు ఉదయం నుండి బాబా మౌనంగా ఉండబోతున్నారు. మాకు ఒక్క సంవత్సరం అని చెప్పినా, తాను జీవితకాలం మౌనం ఉండబోతున్నాను అన్న విషయం బాబాకు తెలుసు. బాబా మాకు తన పని ముగిసే వరకు అన్నారు. ఆ పని ఎప్పుడు ముగుస్తుందో అని మాలో మేము అనుకున్నాము అంటారు మెహ్రా. మొదట బాబా ఒక వారం మాత్రమే మౌనం ఉండగలరు. దానికన్నా ఎక్కువ రోజులు బాబా మాట్లాడకుండా ఉండలేరు అని స్త్రీలు అనుకున్నారు. ఒక వారం గడిచిపోయింది. బాబా మాట్లాడలేదు.
నెల తర్వాత బాబా మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉన్నారు స్త్రీలు. ఎవరైనా అన్ని రోజులు మౌనం ఎలా ఉండగలరు అనుకున్నారు వాళ్ళు. 1, 2 ఇలా నెలలు గడుస్తూ ఉన్నాయి. ఏడవ నెల రాగానే 7 మంచి సంఖ్య కాబట్టి 7 నెలల తర్వాత మౌనం విడిచిపెడతారు బాబా అని అనుకున్నారు. 1, 2 సార్లు బాబాను అడగాలని స్త్రీలందరూ అనుకున్నారు. కానీ నేరుగా అడగలేక ఒక చిన్న కాగితంలో బాబా, మేము మీ ప్రియమైన గొంతును, మీ మధురమైన గానాన్ని వినాలని ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాము. ఎప్పుడు ఆ అవకాశం మాకు ఇస్తారు అని రాసి పంపించారు. బాబా ఆ చీటీని చదివి, నేను నా పని ముగిసిన తర్వాత మాట్లాడతాను. అది ఎప్పుడు అన్నది నాకు సంబంధించినది అని బదులు రాసి పంపించారు. మాకు కొంచెం ఓదార్పునివ్వడానికి బాబా అలా చెప్పేవారు. బాబా పని చాలా ముఖ్యం కాబట్టి మేము కూడా ఏమీ చెప్పలేకపోయేవారమంటారు మెహ్రా. ఈ విషయాన్ని స్త్రీలు మళ్ళీ మళ్ళీ అడిగేవారు కాదు. తన పని ముగియగానే మాట్లాడతానని బాబా చాలా నమ్మకంగా చెప్పారు కాబట్టి ఇక దాని గురించి వారు పెద్దగా పట్టించుకోలేదు. మౌనం ప్రారంభించిన మొదటి రోజులు చాలా కష్టంగా ఉండేవి. బాబాకు నవ్వడం చాలా ఇష్టం. ఉన్నట్టుండి నవ్వు వస్తే వెంటనే చేతి రుమాలు నోటికి అడ్డు పెట్టేసుకొని శబ్దం రాకుండా జాగ్రత్త పడేవారు. పెదవులు గట్టిగా మూసుకునేవారు. బాబాకు ఆ నవ్వును ఆస్వాదించడానికి కూడా అవకాశం ఉండేది కాదు. బాబా చాలా అప్రమత్తంగా ఉండేవారు. ఎలాంటి శబ్దము చేయకుండా తనకు ఎంతో ఇష్టమైన గానాన్ని కూడా మానేశారు. బాబాకు కవ్వాలీలంటే చాలా ఇష్టం. మంచి ఊపు గల కవ్వాలి వినేటప్పుడు ఎంత తమాయించుకొని ఉంటారో అంటారు మెహరా. బాబాకు ఉన్నటువంటి కమ్మని మధురమైన గొంతు వేరే ఎవ్వరికీ ఉండేది కాదు. ఎంతో ఆర్ద్రత నిండి ఉండేది బాబా గానంలో. తనకు ఎంతో ఇష్టమైన పా ఇష్టమైనటువంటి పాట పాడటం కూడా తానంతట తానే వద్దు అనుకోవడం చాలా పెద్ద త్యాగం. కూని రాగం తీయడానికి కూడా ఉండేది కాదు. ఇది మరింత కష్టం. బాబా ప్రవృత్తి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేది. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఆట పట్టిస్తూ, హాస్యమాడుతూ ఉండేవారు. చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు బాబా. ఒకరితో బాబా గంభీరంగా మాట్లాడుతూ, పక్కనున్న వారి వంక చూసి కన్ను కొట్టేవారు. బాబా ఆ వ్యక్తిని అమాయకుడిని చేసి ఆట పట్టిస్తున్నారు అన్న విషయం అందరికీ అర్థమైపోయేది. అందరూ నవ్వేవారు. అదే చేతి సంజ్ఞలు చేసి ఇలాంటి హాస్యాన్ని పుట్టించలేరు కాబట్టి బాబా వీటన్నిటికీ దూరమయ్యారు. ఎంతో ఇష్టంగా, సరదాగా మాట్లాడే బాబా అలా మౌనంగా ఉండటాన్ని మెహ్రాబాదులో ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ సమయంలో బాబాకు ఒక అలవాటు ప్రారంభమైంది. తన ఎడమ చేతి బొటన వేలును చూపుడు వేలుతో రుద్దేవారు. బహుశా తన అసహనాన్ని బాబా అలా వ్యక్తం చేసేవారేమో అంటారు మెహ్రా. దీని కారణంగా వేలి మీద గాయమయ్యి ఒక కాయలాగా ఏర్పడింది. గాయం మానిన తర్వాత ఎప్పుడూ ఒక ప్లాస్టర్ బాబా బొటనవేలికి వేసుకునేవారు. దీని మూలాన బాబాకు ఆ కాయ కరిగిపోయి మళ్ళీ అలా చేయబోతే గుర్తుకు ఉండేలాగా ఆ అలా ఉపయోగం కూడా కలిగింది. మెహ్రా ఇంకొక విషయం గమనించి బాబాతో మౌనం ప్రారంభించక ముందు బాబా చాలా కోపంగా జలాలి మూడ్‌లో ఉండేవారు. మౌనం ప్రారంభించాక జమాలి మూడ్‌లోకి బాబా శాంతంగా మారిపోయేవారు అంటారు మెహ్రా. తన భావాలను చెప్పడానికి బాబా పలకను ఉపయోగించడం ప్రారంభించారు. తొలుత ఆ పలకను తన చేత్తో శుభ్రం చేసి మళ్ళీ మళ్ళీ రాసేవారు. తర్వాత ఒక పలక తర్వాత మరొక పలక మీద రాయడం ప్రారంభించారు. బాబా రాసిన ఒక పలక మీద అక్షరాలు పైన ములికితో రుద్ది వాటిని అలా పలక మీద శాశ్వతంగా ఉండేలాగా చెక్కి భద్రపరుచుకున్నారు స్త్రీ మండలి వారు. ఒకరోజు బాబా మెహరాను పిలిచి ఇంగ్లీష్‌లో పలక మీద ఐ లవ్ యూ అని రాసి చూపించారు. మెహ్రాకు చాలా సంతోషం మరియు ఆశ్చర్యం రెండూ కలిగాయి.
ఏం చెప్పాలో తెలియలేదు అంటారు మెహ్రా. బాబాకు మేమంటే చాలా ప్రేమ. ఎంతో ఎక్కువగా మమ్మల్ని బాబా ప్రేమించేవారు. మేము కూడా అంతే ఎక్కువగా బాబాను ప్రేమించి సంతోషపరచాలి. మేము బాబా ప్రేమికులము అని అనిపించుకోవడానికి సరిపడా నిజమైన, స్థిరమైన ప్రేమను చూపించాలి. ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉండాలి. మన కోసం బాబా ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించారు. ఆయన పడ్డ వేదన ఆయనకు మాత్రమే తెలుసు. మనం దాన్ని అర్థం చేసుకోలేము. కానీ మనం బాబాను ప్రేమించగలము. అది బాబాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకే మనం ఎక్కువగా, మరింత ఎక్కువగా బాబాను ప్రేమించడానికి ప్రయత్నించాలి. ఆయనకు సదా ఆనందం కలిగేలాగా చేయాలి అంటారు మెహ్రా. బాబా మౌనం ప్రారంభించాక మరి కొంతమంది స్త్రీలు మెహరాబాద్‌లో నివసించడానికి బాబా అనుమతించారు. గుల్మాయి తన ఇద్దరు కూతుళ్లతో వచ్చింది. వారు డాలి మరియు ఫిరోజా. కరాచీ నుండి బాబా ఆధ్యాత్మిక సోదరి పీలామాయి, బొంబాయి నుండి తెహ్మీనా బొమ్మన్జీ మరియు ఆమె పిల్లలు, తర్వాత కాక్ సాహెబ్ భార్య జొహరాబాయి వచ్చారు. జొహరాబాయి గర్భవతి. తమ చిన్న కుమారుడితో వచ్చింది. ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడింది. ప్రసవం తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. ఆమె పేరును మెహ్రా అని పెట్టారు. ఆ అమ్మాయికే మొట్టమొదట మెహ్రా పేరును పెట్టడం జరిగింది. ఇప్పుడు అందరూ కలిపి 15 మంది స్త్రీలు పోస్టాఫీస్ బిల్డింగ్‌లో కలిసి నివసిస్తూ ఉన్నారు. అందరికీ చపాతీలు చేసే బాధ్యతను పెద్ద కుర్షద్‌కు ఇచ్చారు. పొద్దున, మధ్యాహ్నం టీ తయారు చేసే బాధ్యత ఫిరోజాది. మిగిలిన వారు వంట చేస్తూ ఉన్న దౌలత్ మాయికి సహాయం చేసేవారు. ఉదయం అల్పాహారంగా చపాతీ, టీ ఇచ్చేవారు. భోజనం 11 గంటలకు సిద్ధం చేసేవారు. మధ్యాహ్న భోజనానికి ఎంతో ఆకలితో, ఆతృతగా ఎదురు చూసేవారం అంటారు మెహ్రా. వేడి వేడి అన్నం, పప్పు తినడానికి అందరూ ఎదురు చూసేవారు. ఎన్నో సంవత్సరాలు రోజూ అన్నము, పప్పు తప్ప మరొక ఆహారం ఉండేది కాదు. కానీ బాబాతో ఉన్నాము అన్న సంతోషం మాలో ఎంతో ఎక్కువగా ఉండేదంటే ఇవేవి కూడా మాకు పెద్ద కష్టంగా అనిపించేది కాదు అంటారు మెహ్రా. ఇప్పుడు స్త్రీలకు పని పెరిగిపోయింది. దాదాపు రోజు 100 మందికి వంట వండేవారు. స్కూల్ పిల్లలు, పురుష స్త్రీ మండలి వీరే కాకుండా ధర్మశాలలో విశ్రమించే బాటసారులకు కూడా భోజనాలు పెట్టేవారు బాబా. రాత్రి ఆకుకూరలను శుభ్రం చేసుకునేవారు. 2 పెద్ద రేకు డబ్బాల నిండా బియ్యం కొలిచి కడిగి అన్నం వండేవారు. ఒక పెద్ద కెరోసిన్ డబ్బా నిండా పప్పు కొలిచి వండేవారు. వంటగది నిండా పొగ, వేడి ఉన్నా బాబా కోసం చేస్తున్న పని గనుక ఎలాంటి బాధ, అసౌకర్యము కలిగేది కాదు వీరికి. బాబా మౌనంగా ఉన్నప్పటికీ సాయంత్రం స్త్రీలు భజన సంకీర్తన కొనసాగించమని చెప్పారు. బాబా మౌనం ప్రారంభించిన తర్వాత ఎక్కువగా స్త్రీల వైపు వచ్చేవారు కాదు. స్కూల్, హాస్పిటల్ పనులతో బాబా బిజీగా ఉండేవారు. ఏ పని చెయ్యాలన్నా బాబా అనుమతి మాత్రం తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఆశ్రమంలో అందరూ ఈ నియమాన్ని తప్పక పాటించేవారు. బాబా అనుమతి లేకుండా ఎవ్వరూ ఏ పని చేసేవారు కాదు. బాబా కొన్ని పనులను స్వయంగా పురమాయించేవారు. ఇవన్నీ జరిగాయా లేదా అన్న సంగతులను మౌనంగానే ఉండి నిర్వహించడం ఎంత కఠినమైన కార్యమో కదా అంటారు మెహ్రా. ఆ రోజుల్లో మెహరాబాదులో కార్యకలాపాలు ఎక్కువగా ఉండేవి. స్కూల్ నిర్వహణ, పేదలకు సేవా కార్యక్రమాలు ఎక్కువగా జరిగేవి. చాలా మంది అక్కడ శాశ్వతంగా నివసిస్తూ ఉండేవారు. బాబా తన అక్షర ఫలకం పైన మరిన్ని ఆదేశాలను ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత చిన్న కుర్షద్ బాబాతో ఫిర్యాదు చేసింది. బాబా, నీ ఆజ్ఞను 100కి 100 పాళ్ళు పాటిస్తే నేను మిమ్మల్ని కలవడానికి వస్తాను అన్నావు. మేము అలాగే నీ ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాము. నీవు మాత్రం మమ్మల్ని చూడడానికి రావడం లేదు అని బాబాతో ఫిర్యాదు చేసింది చిన్న కుర్షద్. బాబా అప్పటి నుండి
స్త్రీల దగ్గరికి పోస్టాఫీస్ బిల్డింగ్‌కి అప్పుడప్పుడు వచ్చేవారు. అలా వచ్చినప్పుడు బాబా గది లోపలికి రాకుండా వరండాలోనే ఒక చెక్క బల్ల మీద కూర్చునేవారు. టీ తాగేవారు, లేదంటే భోజనం చేసేవారు. ఒక్కొక్కసారి తన పాదాలను వత్తమనేవారు బాబా. మరొక సందర్భంలో బాబా స్త్రీలను కొత్తగా నిర్మింపబడిన సాయి దర్బార్, మఖానే ఖాస్ మొదలైన ప్రదేశాలను తీసుకెళ్లి చూపించారు. మౌనం ప్రారంభించిన 3 రోజుల తర్వాత బాబా తన రహస్య గ్రంథాన్ని రాయడం ప్రారంభించారు. అది రాబో తరాలకు బైబిల్ లాంటిది అన్నారు బాబా. మొదట బాబా జోప్డీలో కూర్చొని రాసేవారు. తర్వాత టేబుల్ క్యాబిన్ తయారు చేయించుకొని అందులో కూర్చొని రాసేవారు. దుని దగ్గర వేప చెట్టు కింద ఆ టేబుల్ క్యాబిన్ ఉండేది. బాబా చాలా అసౌకర్యం, అనానుకూలం కలిగించే పరిస్థితులకు తనను తాను గురి చేసుకునేవారు. ఉదాహరణకు ఎవరైనా అలా రాసేటప్పుడు మంచి తాజా గాలి, వెలుతురు ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటారు. కానీ బాబా మాత్రం అలా గాలి, వెలుతురు లేని కేవలం ఒక మనిషి నిల్చొనే చోటు కూడా లేని టేబుల్ క్యాబిన్‌లో ఉపవాసము, ఏకాంతవాసము చేస్తూ ఆ గ్రంథాన్ని రాసేవారు. ఈ పనిని ప్రారంభించడానికి ముందు బాబా పోస్టాఫీస్ బిల్డింగ్‌కు వచ్చి మెహరాతో తనకు రోజు ఏమేమి సమకూర్చి పంపించాలో చెప్పారు. మొహం కడుక్కోవడానికి వేడి నీళ్లు, తాగడానికి వేడి పాలు మొదలైనవి రోజూ పంపించమన్నారు. వలు పవార్ బాబాకు అవసరమైన వస్తువులన్నీ కాంపౌండ్ గేట్ వరకు తీసుకొచ్చేది. అక్కడి నుండి పురుష మండలి వారు బాబా దగ్గరికి తీసుకెళ్లేవారు. బాబా మెహ్రాకు నేరుగా ఆదేశాలు రాసి పంపించేవారు కాదు. వేరే వారికి రాసి, వారి ద్వారా మెహ్రాకు కబురు పంపేవారు. ఒక్కొక్కసారి పాలు తగినంత వేడిగా లేవు అని రాసి పంపేవారు బాబా. ఒక్కొక్కసారి మెహ్రా ఆనందంగా ఉందా? లేక ఉదాసీనంగా ఉందా? అంటూ రాసి పంపించేవారు. బాబా తన పని చాలా వరకు పూర్తి అయిన తర్వాత గుస్తాజీ ద్వారా స్త్రీలను కలవడానికి వస్తున్నాను. అందరినీ సిద్ధంగా ఉండమని దౌలత్ మాయికి కబురు పంపించేవారు. వెంటనే స్త్రీలు తాము చేస్తున్న పనిని ఎక్కడిదక్కడ వదిలేసి బాబా కోసం పరుగున కాంపౌండులోకి వచ్చి సిద్ధంగా ఉండేవారు. ఒకసారి బాబా క్రికెట్ బాల్ మరియు బ్యాట్ తీసుకొని స్త్రీలకు క్రికెట్ ఆడడం నేర్పించారు. రోజు సాయంత్రం 4:30 ఒక గంట పాటు క్రికెట్ ఆడమన్నారు బాబా. అందరూ సాయంత్రం క్రికెట్ ఆడడానికి సమావేశం అవ్వాలంటూ జొహరాబాయి బాబా ఆదేశానుసారం ఒక రేకు డబ్బాను కొట్టి అందరికీ సిగ్నల్ ఇచ్చేది. ఆ సమయంలో స్త్రీలు అరుపులు, కేకలతో కాంపౌండు పెద్ద కోలాహలంగా తయారయ్యేది. అందరూ ఎంతో సరదాగా, సంతోషంగా ఆ ఆటను ఆస్వాదించేవారు. బాబాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అందరినీ ఆడమనేవారు. ఈ సమయంలో 9 నెలల పాటు షేవింగ్ చేసుకోకుండా బాబా గెడ్డం పెంచారు. ఇదే మొదలు బాబా అలా గెడ్డం పెంచడం. ఒకరోజు పోస్టాఫీస్ వరండాలో కూర్చొని ఉన్న బాబా అందరి వైపు చూస్తూ, "నా రాధ ఎవరో మీకు తెలుసా? ఎవరైనా ఊహించండి" అన్నారు. చిన్న కుర్షద్ బాబాజాన్ అంది. మరొకరు గుల్మాయి అన్నారు. ఇంకొకరు గుస్తాజీ అన్నారు. బాబా ఆఖరున వీరెవరూ కాదు అని చెప్పి, అయితే మీరే చెప్పండి బాబా అని ఎవరో అడగడంతో బాబా మెహరా వంక చూపిస్తూ పలక మీద ఆమె నా రాధ అన్నారు. చిన్న కుర్షద్ వైపు చూస్తూ ఇలా రాశారు. నువ్వు చందుల అంటే చంద్రిక, రాధకు ప్రాణమిత్రురాలు, ఇప్పుడు మెహ్రాకు ప్రియ సఖి అంటూ మిగతా వారి వంక చూస్తూ మీరందరూ నా గోపికలు అని రాశారు బాబా. తరువాత బాబా ఖుర్షద్‌తో నీవు ఎప్పుడూ మెహ్రాతోనే ఉంటూ ఆమెను చూసుకుంటావా అని అడిగారు. మీరు కోరినట్టే చేస్తాను బాబా అంది ఖుర్షద్. బాబా ఖుర్షద్ నాకు మొదట మెహ్రా అంటే ఇష్టం. తర్వాత నువ్వు, ఆ తర్వాత నాజా, మళ్ళీ మిగిలిన వారందరూ అని చెప్పారు. ఖుర్షద్ తండ్రి కైఖుస్రు మాసాకు ఖుర్షద్ అంటే చాలా ప్రేమ. ఆమెను వదిలి ఉండలేక అతడు బాబాను
ఖుర్షద్‌ను కొన్ని రోజులు బొంబాయి పంపించమని ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఖుర్షద్‌కు వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు. బాబా ఆమెను అనునయిస్తూ, "నేను నిన్ను పంపిస్తున్నాను కాబట్టి నీవు ఇక్కడ ఉన్నట్టే" అని చెప్పారు. ఖుర్షద్ బాధపడుతూ, ఏడుస్తూ వెళ్ళింది. అయితే ఒక నెల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రంగురంగుల నూలు చీరలు అందరికి తెచ్చేది ఖుర్షద్. బాబా తెల్ల చీరలనే కట్టుకోమని ఎప్పుడూ చెప్పేవారు కాదు. బాబాకు రంగురంగుల బట్టలంటేనే ఇష్టం. బాబా కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన చట్నీ తీసుకొని వచ్చింది ఖుర్షద్. బాబా ఎంతో ఇష్టంగా అన్నంలోకి, రొట్టెల్లోకి వేసుకొని తినేవారు. దౌలత్ మాయి కూడా బాబా కొరకు రకరకాల చట్నీలు చేసి తెచ్చేది. బాబా వాటిని తిన్నప్పుడు చాలా బాగుంది. ఎవరు చేశారు దీన్ని అని అడిగేవారు. నేనే చేశాను బాబా అని దౌలత్ మాయి చెప్పడంతో బాబా గుజరాతీలో అర్థం వచ్చేలాగా నీలో ఇన్ని నిగూఢమైన కళలు ఉన్నాయని నాకు తెలియదు సుమా అని మెచ్చుకునేవారు. దౌలత్ మాయి చాలా ఆనందం కలిగేది బాబా మాటలు అలా బాబా మెచ్చుకోవడంతో. ఖుర్షద్ తండ్రి కైఖుస్రు మాసా గురించి చెబుతూ మెహ్రా ఇలా అంటారు. కైఖుస్రు మాసా చాలా మంచివాడు మరియు నెమ్మదస్తుడు. అతడు చేయి చూసి జరగబోయేవి చెప్పేవాడు. ఒకసారి మెహ్రా చేయి చూసి, "నీకు విదేశాలకు వెళ్ళే యోగం ఉంది" అని చెప్పాడు కైఖుస్రు మాసా. ఇక్కడ ఒక ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్న తాను విదేశాలకు వెళ్ళడమా? ఇది అసాధ్యం అనుకుంది మెహ్రా. కానీ ఆమె ఆలోచనలను తల్లకిందులు చేస్తూ సరిగ్గా 11 సంవత్సరాల తర్వాత బాబా స్త్రీలను ఫ్రాన్స్ తీసుకెళ్లారు. బాబా ముందు హస్త సాముద్రికం గురించి చర్చ వచ్చినప్పుడు మెహ్రా తన చేయిని చిన్నప్పుడు తన అమ్మమ్మ ఇంటిలో మరియు కైఖుస్రు మాసాకు చేయి చూపించి చదివించుకున్న విషయాన్ని తెలిపింది. బాబా ఆ విషయం విని ఇక మీద తన చేతిని ఎవ్వరికీ చూపించుకోకూడదు అని చెప్పారు. 1925 సెప్టెంబర్ 30వ తారీఖున ఫ్రీని మరియు రుస్తుంలకు రెండవ కుమారుడు ఫలు జన్మించాడు. బాబా వారిని పోస్టాఫీస్ బిల్డింగ్‌కు 5 నిమిషాల దూరంలో గల ఫ్యామిలీ క్వార్టర్స్‌లో విశాలమైన ఇంటిలో ఉండమన్నారు. తర్వాత వారు అహ్మద్‌నగర్‌లో ఖుష్రు క్వార్టర్స్‌లోకి మారిపోయారు. తన ఒక్కగానొక్క మగబిడ్డను చిన్నతనంలోనే పోగొట్టుకున్న దౌలత్ మాయి ఫ్రీని కొడుకైన తన మనవడిని ఎంతో గారాబం చేసేది. మెహ్రాకు మాత్రం బాబా దగ్గరకు వచ్చాక ఎక్కువ అనుబంధం ఉండేది కాదు తన కుటుంబ సభ్యులతో. మెహ్రా ఇలా వివరిస్తారు. "నేను బాబా దగ్గరికి వచ్చాక నాకు బాబాయే ప్రపంచం. నా ప్రేమను కేవలం బాబాకే అంకితం చేసేశాను" అంటారు మెహ్రా. తన అక్కను, ఆమె పిల్లలను మెహ్రా ఉద్దేశపూర్వకంగానే దూరంగా పెట్టేది. వారితో తనకు ఎలాంటి ప్రేమానురాగాలు లేకుండా ఉండటానికి జాగ్రత్త పడేది. ఎప్పుడో ఒక్కొక్కసారి ప్రీని పిల్లలను చూసేందుకు వెళ్ళేది మెహ్రా. అంతేకాని వారితో ఎలాంటి అనుబంధం పెంచుకోలేదు మెహ్రా. నాకు మా అమ్మ, అక్క, ఆమె పిల్లలంటే ప్రేమ ఉండేది. కానీ నేను వారి ప్రేమానురాగాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహించేదాన్ని. ఇది అంతా మాయ. దానికి దూరంగా ఉండాలి అనుకునేదాన్ని. నన్ను నేను బాబా పనిలో ఎక్కువగా కలగజేసుకునేదాన్ని. అలా ఉండడం నాకు అలవాటైంది. అందులో విజయం సాధించాను అంటారు మెహ్రా. బాబా ప్రీని పిల్లలను చాలా ఎక్కువగా ప్రేమించేవారు. వారికి ఏది అవసరమైనా వెంటనే సమకూర్చి పెట్టేవారు. వారికి అనారోగ్యం కలిగినప్పుడు బాబా తన తొడపైన పడుకోబెట్టుకునేవారు ఆ పిల్లలను. ఫ్రీని బాబాతో మెహ్రా గురించి ఫిర్యాదు చేసేది. బాబా, నీకు మెహ్రా అంటేనే ప్రత్యేకం. ఆమె ఎందుకు నీ పనులన్నీ చేయాలి? నాకు ఆ అవకాశం ఇవ్వచ్చు కదా అని దెబ్బలాడేది ఫ్రీని. బాబా ఇలా అనేవారు. మెహ్రా నా కోసం అందరికన్నా ఎక్కువగా పని చేస్తుంది అన్నారు. ఇంకొక సందర్భంలో బాబా మెహ్రా గురించి ఈ విశ్వంలోనే అతి పవిత్రమైన ఆత్మ మెహ్రా అన్నారు. మెహ్రాకు నా మీద గల ప్రేమ అద్వితీయం అన్నారు బాబా.
ఆది సీనియర్ ఫ్రీనీకి మెహ్రా అంటే అసూయగా ఉండేది అంటారు. ఫ్రీని బాబా మెహ్రాని ఎందుకంతగా ప్రేమిస్తారు అంటూ ఆశ్చర్యపోయేది. తాను మెహ్రా కన్నా తెలివిగలది, చురుకైనది. కానీ బాబాకు మెహ్రా అంటేనే ఎక్కువ ఇష్టం అనుకునేది ఫ్రీని. అయితే బాబా ఫ్రీనీని కూడా ప్రేమించేవారు. ఫ్రీని పీలామాయిని అన్నట్టు ఫ్రీనీని కూడా తన ఆధ్యాత్మిక సోదరి అని బాబా అనేవారు అంటారు మెహ్రా. ఫ్రీని మరియు రుస్తుం వైవాహిక జీవితంలో బిరుకులు ఏర్పడ్డాయి. ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ విషయం గురించి ఖుర్షద్ ఇలా అంటారు. ఫ్రీని బాబాతో ఎప్పుడూ పోట్లాడేది. నాకు పెళ్లి చేసుకోవాలని లేకున్నా కూడా నా నాకెందుకు పెళ్లి చేశావు బాబా అని అడిగేది ఫ్రీని. అలాగే ఫ్రీని ఖుర్షద్ సన్నిహితంగా ఉండేది. ఖుర్షద్ ఫ్రీని పిల్లలని బాగా చూసుకునేది. ఫ్రీనీకి నాజా అంటే కూడా చాలా ఇష్టం. ఆమెతో కూడా చాలా సన్నిహితంగా ఉండేది ఫ్రీని. మొట్టమొదట నాజా కూడా మెహ్రాకు బాబా అంత ప్రాముఖ్యతను ఎందుకు ఇస్తున్నారు అంటూ ఆమె కూడా సహించలేక బాబాని ఇలా అడిగేది. మెహ్రాకు ఎక్కువ పని లేదు. నేను మాత్రం ఎందుకు అంత పని చేయాలి బాబా అని అడిగేది నాజా. బాబా అప్పుడు నాజాను కూర్చోబెట్టుకొని జీసస్ కాలంలోని మేరీ మరియు మార్తాల కథను చెప్పారు. వారిద్దరూ జీసస్‌ను అమితంగా ప్రేమించేవారు. మార్తాకు వంట పని ఉండటంతో జీసస్ దగ్గర ఎక్కువ సేపు కూర్చొని కబుర్లు చెప్పడానికి సమయం దొరికేది కాదు. కానీ జీసస్ మేరీ తన పాదాల దగ్గర కూర్చొని మార్తా కన్నా ఎక్కువ సేవ చేస్తోంది అనేవారు. పనులు వేరు వేరైనా ఇద్దరూ సేవ చేస్తున్నారు అనేవాడు జీసస్. బాబా ఈ విషయం వివరించి నాజాకు చెబుతూ, నీవు మార్తాలాగా మరియు మెహరా మేరీలాగా నీవు నీ పనిని ప్రేమతో ఇలాగే చేస్తూ ఉండు. ఇతరులు ఏమి చేస్తున్నారో పట్టించుకోకు అన్నారు బాబా నాజాతో. ఒకసారి బాబా స్త్రీలను సమావేశపరిచి, మీకందరికీ మెహరా అంటే అసూయ. ఒక్క ఖుర్షద్‌కు తప్పించి అన్నారు. బాబా తన తల్లి షిరీన్ మాయి మెహరాను విమర్శించినా సహించేవారు కాదు. ఒక్కొక్కసారి షిరీన్ మాయి పూణె నుండి వచ్చినప్పుడు పోస్టాఫీస్ బిల్డింగ్‌లో స్త్రీలతో పాటు ఉండేది. ఆమె ఏదో ఒక విషయానికి అసహనం ప్రదర్శించేది. అకారణంగా అందరిని విమర్శిస్తూ ఆకలైనా వంట త్వరగా తయారు చేయలేదనో ఏదో ఒక వంకతో తన అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉండేది. ఆమెకు తన చెల్లి కూతురు నాజా అంటే ప్రేమ ఉన్నప్పటికీ తన కోపాన్ని ఎక్కువగా నాజా మీద కానీ, కోడలు పెద్ద కుర్షద్ మీద కానీ చూపించేది. ఇలా ఒకసారి వారిద్దరి మీద బాబాకు ఫిర్యాదు చేసింది షేర్మాయి. బాబా అంతా విని, నీవు వారిద్దరి మీదే కాదు, కావాలంటే ఆశ్రమంలోని ప్రతి వారి మీద కూడా కోపం చేసుకో. కానీ మెహరా మీద మాత్రం అసహనం కానీ, విమర్శించడం కానీ చేయడానికి వీల్లేదు. మెహరాను ఎప్పుడూ నొప్పించకూడదు అన్నారు బాబా తన తల్లితో. షిరీన్ మాయి పూణె నుండి వచ్చిన వెంటనే మెహరా ఆమె కోసం వేడి వేడి టీ తయారు చేసి వెంటనే తెచ్చేది. షిరీన్ మాయి చాలా సంతోషించి మిగిలిన వారితో మీకందరికంటే కూడా మెహరాకు నా మీద చాలా ప్రేమ అని మెచ్చుకునేది. మెహ్రాకు షిరీన్ మాయి అంటే నిజంగానే చాలా ప్రేమ ఉండేది. తన మొదటి సంతానం జంషెడ్‌ని అక్కకు ఇచ్చేసిన రెండవ కుమారుడైన బాబాను ఎంతో అపురూపంగా సాకింది షిరీన్ మాయి. షిరీన్ మాయి చాలా చతురత కలిగిన స్త్రీ. ఆమెకు ఆమెను సంతృప్తి పరచడానికి స్త్రీలందరూ నానా తంటాలు పడేవారు. ఒక్కొక్కసారి ఆమె స్త్రీ మండలి వారిని దూషించేది. మీరందరూ మేర్వాన్‌తో ఇక్కడ సంతోషంగా ఉన్నారు. నేను వాడి తల్లిని. వాడు నావాడు. మీరందరూ కలిసి వాడిని నా నుండి దూరం చేసేశారు అంటూ హాస్యంగా చెప్పేది షిరీన్‌మాయి. ఆమె మిగిలిన పిల్లలు కూడా బాబాతోనే ఉండటంతో ఆమె చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండేది. ఫ్రీని కూతురైన మెహ్రూ, షిరీన్ మాయి అసహనానికి అవే కాకుండా వేరే కారణాలు కూడా ఉన్నాయి అంటారు.
పూణేలోని జొరాస్ట్రియన్లు మరియు బొంబాయిలోని వారు జొరాస్ట్రియన్లు కూడా బాబాను చాలా వ్యతిరేకించేవారు. షిరిన్‌మయి చుట్టుపక్కల నివసించే ఇరానీలు, బంధువులు, దెప్పిపొడుపులు వారి విరోధం ఆమె తట్టుకోలేకపోయేది. ఏదో ఒక వంక పెట్టి బాబాను, షిరిన్‌మయిని వారు దూషిస్తూనే ఉండేవారు. ఇదే సమయంలో బాబా తండ్రి షెర్యార్జీని అతడి భాగస్వామి మోసం చేసి ఆస్తినంతా తన పేరున రాయించేసుకొని బయటికి పొమ్మన్నాడు. షిరీన్ మాయి ఆస్తి, డబ్బు, హోదా అన్నీ పోగొట్టుకుంది. ఈ పరిస్థితులన్నీ కలిపి ఆమెకు స్థిమితం లేకుండా చేసేశాయి. మెహరా మెహరాబాదుకు బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఈ అక్కసునంతా ఆమె బాబా ముందర వెళ్ళగక్కేది. స్త్రీలందరూ ఆమెకు ఎలాంటి అసౌకర్యము కలిగించకుండా బాబా చాలా జాగ్రత్త వహించేవారు. ఆమె మనసు హ్మ్, ఆమె వయస్సులో పెద్దదనే కాకుండా, ఆమె తమ గురువైన బాబాకు జన్మనిచ్చిన తల్లి అని స్త్రీ మండలి వారు ఎంతో గౌరవించేవారు షిరీన్‌మాయిని. బాబా చిన్నప్పుడు షిరీన్‌మాయి అగ్ని దేవాలయానికి తరచూ వెళ్ళేది. తరువాత మెహర్ బాబాగా మారాక, తరువాత ఆమె అగ్ని దేవాలయానికి వెళ్ళడము ఆపేసింది. అయితే ఒక నిష్టగల జొరాస్ట్రియన్ స్త్రీగా సద్రా మరియు కుస్తీ ధరించి ప్రార్థనలు చేసేది. అలాగే మెహరాబాదులోని స్త్రీలను కూడా గమనించేది. వారు ప్రార్థనలు చేస్తున్నారా లేదా అని చూసేది షిరీన్‌మాయి. దౌలత్ మాయి, మెహరా మరియు చిన్న కుర్షద్ బాబా దగ్గరికి వచ్చాక తమ కుస్తీని విడిచిపెట్టేశారు. బాబా 1925 వరకు కుస్తీ ధరించారు. తరువాత బాబా కూడా వదిలిపెట్టేశారు. బాబా జొరాస్ట్రియన్ల గురించి చెప్పాలంటే నడుముకు ఉన్న దారాన్ని సంకేతంగా చూపించి సైగ చేసి చెప్పేవారు. అదే హిందువుల గురించి చెప్పాలంటే వీపు మీద ఉన్నటువంటి జంధ్యాన్ని చూపించేవారు. ముస్లింల గురించి అయితే తల మీద ఉన్న టోపీని చూపించేవారు. బాబా ఎవరికైనా వాగ్దానం ఇవ్వాలనుకుంటే చేతిలో చేయి వేసి చూపించేవారు. బాబా ఎవరితోనైనా వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి చెప్పినప్పుడు వారు అలాగా అని అది జరిగి తీరుతుందా? మరి నాకు ఎలా నమ్మకం కలుగుతుంది బాబా అన్నప్పుడు బాబా వారి చేతిలో చేయి వేసి నేను వాగ్దానం చేస్తున్నాను అన్నట్టు చేసేవారు. అప్పుడు వారు ఎంతో సంతోషంగా మెహర్ బాబా చెప్పారు అది జరిగి తీరుతుంది అని వెళ్ళిపోయేవారు. అయితే ఎంత మందికి బాబా ఇచ్చిన వాగ్దానం జరిగిందో తెలియదు అంటారు మెహరా.